గుడ్ హెల్త్ టిప్ లోపల మన హెల్తీ డైట్ ఏం తీసుకోవాలి అనడానికి దాంట్లో ఈరోజు తినరా మైమరచి దాంట్లో రావి చెట్టు దాని యొక్క ఔషధ విలువల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. రావి చెట్టు శాంతి ఆయురారోగ్యాలకు సంకేతము అంటున్నది అధర్వణ వేదం. ఏ వేదము? అధర్వణం. వృక్షాల్లో అశ్వంత వృక్షాన్ని నేనేనని, ఈ మహావృక్షము మూలాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయని, ఇది దివ్య వృక్షమని గీతాకారుడు నొక్కి చెప్పాడు. ఇందులో అతిశయోక్తి లేదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అశ్వంతము నీడన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానము కలుగుతున్నదట. దీని వెనుక శాస్త్రీయత ఉందని పెద్దలు చెబుతున్నారు. సిద్ధార్థుడనే రాజకుమారుడు ఈ చెట్టు కిందనే కూర్చొని జ్ఞానబుద్ధుడయ్యాడని, రావి చెట్టుని బోధి వృక్షమని, జ్ఞానవృక్షమని బౌద్ధులు మతపరమైన నమ్మకంతో అన్నది కాదు. అది మెదడు పనితీరుని పెంచి ఔషధ విలువలు కలిగిన వృక్షమని ఇప్పుడిప్పుడే రుజువవుతుంది. అధికంగా ఆక్సిజన్ను విడుదల చేసే పర్యావరణ మిత్ర వృక్షాలలో అశ్వంత వృక్షం ముఖ్యమైనదని కూడా అంటున్నారు. ప్రతి ఊరికి 8 దిక్కుల రావి చెట్లు ఉండాలన్నది నియమం కావాలట. అప్పుడే మన వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోగలుగుతామని చెబుతున్నారు. న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటే నరాలలో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడి, కణ సంకేత మార్గాల నియంత్రణ, ఇవి ఆధునిక న్యూరోసైన్స్లో ప్రధాన అంశాలు. రావి ఆకుల్లోనూ పండ్లలోనూ సెరటోనిన్ సహా న్యూరో రసాయన మార్గాలను ప్రభావితం చేసే రసాయనాలు ఉన్నాయట. అవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మెదడు కణాలకు రక్షణిస్తాయట. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు కూడా వీటికి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. న్యూరాన్లనే మెదడు కణాల సంఖ్యలో పెరుగుదల, కణ నిర్మాణ నాణ్యతల్ని గమనించారు. అమ్నీషియాని తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే గుణాలపైన అల్జిమర్స్, పార్కిన్సోనిజం లాంటి న్యూరో డిజెనరేటివ్ వ్యాధులపైన దీని ప్రభావం అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు మెదడు పైన విషదోహం అంటే న్యూరోటాక్సిటీ ప్రభావాన్ని తగ్గిస్తుందనేది సారాంశం. మన పూర్వులు జ్ఞానానికి ప్రతీకగా భావించిన రావి చెట్టుకి మెదడును ఉత్తేజితం చేసే గుణాలున్నాయని కనుగొనడం ఒక గొప్ప పరిణామం మిత్రమా. మెకానిస్టిక్ insights into the neuroprotective potential of sacred peaks tree అనే పరిశోధన వ్యాసము ఎన్నో అద్భుత పరిశోధన అంశాలని మనకు అందించింది. ఏంటిదది? మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇంటు ద న్యూరోప్రొటెక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ సక్రెడ్ పీక్స్ ట్రీ అనే పరిశోధన వ్యాసం అన్నమాట. జ్వరము, గ్యాస్ట్రిక్, అల్సర్ నివారణ, క్యాన్సర్ నిరోధక శక్తి, మధుమేహ నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు గుణాలు రావి బెరడుకి, ఆకులకి, పండ్లకి ఉన్నాయనే అంశంపైన ఇప్పుడు ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి. దగ్గు, అస్తమా, హార్ట్ పేషెంట్ వారికి ఇది మేలు చేస్తుందని, రక్తస్రావాన్ని కూడా అరికడుతుందని, రక్తములో షుగర్ స్థాయిని కూడా నియంత్రిస్తుందని ఆయుర్వేద గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి మిత్రమా. గాయాలను మాన్పే హీలింగ్ గుణము దీనికి ఉందట. అది రావి చెట్టుకు. దీని బెరడు, ఆకులు, పండ్లను ఔషధాల్లో వాడతారు. ఆకుల్ని, పండ్లని ఆహారంగా తీసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఈ ఆకులను, పండ్లను నేను తినలేదు మిత్రమా. రావి పండ్లలో నరాల బలాన్ని ఇచ్చే సెరటోనిన్ వలన అవి మెంటాట్
లాంటి ఔషధాలతో సమానంగా పనిచేస్తాయని కూడా గుర్తించారు. ఈ పళ్ళు తియ్యగా ఉంటాయట, చలవ చేస్తాయట, ఉద్రేకాన్ని తగ్గిస్తాయి, పైత్యాన్ని, అసిడిటీని, అల్సర్లను, వాంతి వికారాలను తగ్గిస్తాయట. పండ్లను ఎండబెట్టి మెత్తగా దంచి రోజు టీలాగా కాచుకొని తాగితే ఉబ్బసం తగ్గుతుందట. స్త్రీలలో గర్భాశయ దోషాలని కూడా పెంచుతుందట. పురుషుల్లో కూడా వీర్య దోషాలని పోగొట్టి సంతాన యోగ్యతని కలుగజేస్తుందట. గింజలు కూడా ఇవే గుణాలను కలిగి ఉంటాయట మిత్రం. గుండె ఆకారంలో ఉండే రావి ఆకులకు మెదడు వ్యాధులతో పాటు హృదయ దౌర్బల్యాన్ని తొలగించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. ఈ ఆకులు కూడా ఆహార పదార్థంగా తీసుకొనదగినవేనట. లేత రావి ఆకులకు సమానంగా చింత చిగురు లేదా చుక్కకూర కలిపి సన్నగా తరిగి మెత్తగా ఉడికించి పప్పు లేదా పొడి కూరగా చేసుకోవచ్చుట. రావి ఆకుల్ని ఇడ్లీ ప్లేటు మీద పరిచి వాటి మీద ఇడ్లీ పిండి వేసి పైన రావి ఆకులతో మూసి ఆవిరి మీద ఉడికిస్తే రావి ఆకు గుణాలు వస్తాయట, మనకు పొందుతామట. రావి లేదా వేప చెట్టు కింద నాగదేవతా విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజించటానికి రావి విషదోషహారం కావటం కారణమంట. మన సాంప్రదాయాల్లోని సాంకేతికతను, శాస్త్రీయతను అర్థం చేసుకొని వాటిని మెరుగుపరుచుకోగలగటం మన విజ్ఞత అని మన పూర్వీకులు మనకు చెబుతున్నారు. అయితే మనం మామూలుగా దేవాలయాలలో చూస్తాం. ఎప్పుడు తెలుసా, ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందంటే తప్పకుండా అక్కడ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును ఏ వారం పడితే ఆ వారం ముట్టుకోవద్దంటారు. శనివారం నాడే రావి చెట్టును ముట్టుకొని దండం పెట్టుకోమంటారు. కానీ ఎప్పుడైనా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయొచ్చు అని చెప్తారు. అక్కడ పండ్లు పడ్డాయి కానీ నేను కూడా చూశాను, కానీ ఎప్పుడు ఆకులను కానీ పండ్లను కానీ తెలియదు. కాకపోతే ఈ రావి ఆకుల విస్తరలో మాత్రం భోజనం చేశాను. ఎప్పుడంటే మామూలుగా మనకు వినాయక చవితి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రావి చెట్టు యొక్క ఆకులతో విస్తరాకును కుట్టి గణపతిని అందులో ప్రతిష్ఠించి స్వామివారికి ఉండ్రాళ్ళు, పాయాసం, తారకల పాయాసాన్ని నివేదించడం చూసాము. ఆ పండగ రోజు ఇందులో తిన్నాము. కానీ ఇన్ని ఔషధ గుణాలు ఉంటాయని మాత్రం మనకు తెలియదు మాత్రం కదా. తప్పకుండా వీటిని మనం వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.